ప్రైదలాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవకృప ద్వారా ఈ బైబిల్ సమయమైన కార్యక్రమం వీక్షిస్తున్న దైవ జనాంగమా, మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యం మరొక వారం ప్రభు మనకి ఇచ్చారు. ప్రతి వారము మీరు క్రమం తప్పకుండా దేవుని వాక్యం వింటున్నందుకు మరొకసారి ఈ బైబిల్ సమయం ద్వారా మీ అందరికీ మరి టీవీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? కొన్ని సమస్యలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, వ్యాధులు కలుగుతున్నాయి. అయినా ధైర్యంగా ఉండండి. శ్రమ దినమున కృంగిపోకుండా దేవుని కొరకు నిలబడాలని దేవుని పక్షంగా మనం చేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యం మీ మధ్యలో ఉంటూ మీరు వింటూ దేవుని కనపరుస్తున్నారు. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, అనేక మంది ఉత్తరాలు వేస్తున్నారు. మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తున్నాం అన్న సంగతిని మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను. మరి ప్రతి వాక్యము శ్రేష్టమైనదే. దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి పరిశుద్ధ గ్రంథము కూడా విలువైనది కనుక ఆ విలువైన మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథం ప్రతిరోజు తీసుకునే ఆహారం లాంటిది. ఆహారం తీసుకోవడానికి ఎలాగైతే మనం ఇష్టపడతామో బైబిల్ కూడా ప్రతిరోజు చదవడం నేర్చుకోవాలి. ప్రత్యేక సందర్భాల్లో సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ఉపయోగించే కేక్ లాగా మాత్రం వాడకుండా ప్రతిరోజు భోజనం ఎలా చేస్తున్నామో అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మీరు చదవటం ద్వారా వినటం ద్వారా మేలు పొందుకుంటారని దేవుని పక్షంగా మనం చేస్తున్నాను. దేవుని పిల్లలందరికీ ఘనత తెచ్చేది బైబిలే, పరిశుద్ధ గ్రంథమే. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మీరు పఠించి దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకుని మనందరి కొరకు రాయబడినటువంటి ఈ విలువైన మాటలు మీరు కూడా గ్రహించి దేవుని కొరకు జీవించాలని ప్రభు పక్షంగా మనం చేస్తున్నాను. ఈరోజు ఒక అంశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. బాగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు పఠించమని మనం చేస్తున్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. నేను చదువుతున్నాను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదన నీవు మహా అభివృద్ధి పొందేదవు అని వాక్యం రాయబడింది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. వాక్యం నీది ప్రభువా, పిల్లలు నీవారు, మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం విందామా? యోబు గ్రంథంలో ఈ 8వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట మనం జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి సుమా, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ రోజున ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నీకు బయలుపరుస్తున్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వినేవారు, చదివేవారు, దాన్ని ధ్యానించేవారు కూడా ధన్యులు అంటున్నారు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. మరి చదువు రాకపోయినా వింటున్నారు కదా. ఇది దేవుడు గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా దేవుని వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. గమనించండి, యోబు గ్రంథకర్త మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదన నీవు మహా అభివృద్ధి పొందుతావని వాక్యం రాయబడింది. మన జీవితాల్లో కొద్దిపాటి జీవితాలు, కొద్దిపాటి సంసారం, కొద్దిపాటి ఇల్లు, కొద్దిపాటి సామాగ్రి, కొద్దిపాటి ధనం, కొద్దిపాటి ఆహారం మన జీవితంలో ఉన్నప్పుడు మనం బాగా దీవించబడాలని కోరుకుంటూ ఉంటాం. యోబు గ్రంథంలో ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉంటుంది. గమనించండి, మొదట కొద్దిగా ఉన్న తర్వాత నువ్వు మహా అభివృద్ధి పొందుతావు అంటున్నాడు దేవుడు. ఈ రోజున మనకిచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే కొద్దే అభివృద్ధి. ఈరోజు ఒకసారి మీరు గమనించండి, కొద్దే అభివృద్ధి అన్నటువంటి సబ్జెక్టును ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కొద్దిగా ఉన్నది మహా అభివృద్ధి రావాలి అంటే ఎలాగా? అనేక మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గృహాలు మార్చుకోవడం, తలుపులు మార్చుకోవటం, దారబంధాలు మార్చుకోవడం, స్థితి మార్చుకోవటం, రూములు మార్చుకోవటం, రకరకాల వస్తువులు మార్చుకుంటే అభివృద్ధి అయిపోతాము, దీవించబడిపోతాము, బాగుపడిపోతాము అనుకుంటున్నారు దేవుని ప్రజలారా. ఒకసారి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొద్దే అభివృద్ధి రావాలంటే ఏం చేయాలి? ప్రభు అంటున్నాడు వాక్యంలో, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉంటుంది, కానీ తుదన మహా అభివృద్ధి పొందుతావు అన్న మాట ఈరోజు యేసు ప్రభు నీకు ఇచ్చారు. గమనించండి, జాగ్రత్తగా ఆలకించండి. నీ కొద్దే అభివృద్ధి రావాలి, నీ కొద్దే వృద్ధిలోకి రావాలి, నీ కొద్దే దీవించబడాలి. ఆ కొద్దిగా ఉన్నది అభివృద్ధి రావాలంటే ఏం చేయాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి, ఎన్నో సంవత్సరాలుగా మా జీవితం కొద్దిగా ఉంది, మా సంసారం కొద్దిగా ఉంది, మా సామాగ్రిని కొద్దిగా ఉంది, మా బ్రతుకు కొద్దిగా ఉంది, మా డబ్బులు కొద్దిగా ఉన్నాయి, ఎలాగ మేము అభివృద్ధి
పొందుతాము అని ఆలోచన చేసినటువంటి దైవ జనాంగమా, ఈరోజు ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కొద్దే అభివృద్ధి రావాలంటే ఏం చేయాలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దైవ గ్రంథంలో ఒక వాక్యం చూద్దాం. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం దయచేసి 11వ వచనంలో ఈ రీతిగా వాక్యం రాయబడుతుంది. చదువుతున్నాను. ఆమె నీళ్లు తేవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో నుండి తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టులో పట్టెడు పిండియు బుడ్డులో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకడైనను లేదు. మేము సావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలని కొన్ని పొలలు ఏరుకుంటకే వచ్చి తినని చెప్పాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు పోయి చెప్పునట్లు చేయి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు వేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పిన చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిన దేవునికి స్తోత్రం. గమనించండి దైవ జనాంగమా, ఇక్కడ ఒక సహోదరుని మనం చూస్తున్నాం, దైవజనుని చూస్తున్నాం. ఇద్దరు సంభాషణ మనం వింటున్నాం. ఇక్కడ గమనించండి, కొద్దే అభివృద్ధి రావాలంటే ఏం చేయాలి అని ఆలోచన. ఇక్కడ ఒక సహోదరి ఆ ప్రాంతం అంతా కూడా ఆ గిలాదు కాపులసినటువంటి ఆ ఏలియా దినములో అహబ్బకు యెహోవా సన్నిధి వచ్చినటువంటి వాక్యం మనం చూసినట్లయితే ప్రియులరా, ఇక్కడ కొంచెం కరువు వచ్చింది. కరువు రాగానే ఆ ఊరంతా కూడా కరువు ప్రాంతం నిండిపోయి ఎవరింట్లో కూడా ఆహారం లేదు, తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి దినాలు అవి. అలాంటి దినాల్లో, ఏమీ లేని దినాల్లో, ఎండ కాసిన దినాల్లో, ఆహారం పండలేనటువంటి దినాల్లో ఒక భక్తుడు ఒక ఊరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె అక్కడ పొలలేరుకుంటుంది. పొలలేరుకున్నటువంటి ఆమెను ఒక సేవకుడు చూసి, అమ్మా నాకు కొంచెం నీళ్లు తెస్తావా అని చెప్పినప్పుడు వెళ్ళి వెంటనే నీళ్ళు తెస్తాను బాబు అన్నప్పుడు ఈవి నీళ్లు తేబోతుండగా పాస్టర్ గారు అన్నారు, ఆ నీళ్లతో పాటు నాకు ఒక రొట్టె ముక్క కూడా తీసుకురా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా మా ఊర్లో ఎండలు కాసి పంటలు పండట్లేదు, మా ఊరంతా కరువు వచ్చేసింది, అందరూ కూడా ఆహారం అయిపోయింది, నాకు మాత్రము తొట్టులో కొంచెం పిండి ఉంది, బుడ్డులో కొంచెం నూనె ఉంది, ఈ పిండే నూనె వేసుకుని నేను నా కొడుకుని తిని చచ్చిపోతాము, అంతకు మించినటువంటి ఆహారం మా ఇంట్లో ఏమీ లేదు బాబు అని చెప్పగా అప్పుడు సేవకుడు అంటాడు, ఆ రొట్టె ముక్కలోనే, ఆ కొద్దులోనే, ఆ కొద్దు రొట్టెలోనే, ఆ కొద్ది నూనెలోనే కొద్దిగా నువ్వు నాకు తీసుకొచ్చి మొట్టమొదట నాకు నువ్వు పెట్టినప్పుడు నీకు ఆ కొద్ది నూనె, కొద్ది రొట్టె మహా అభివృద్ధి పొందుతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దైవ జనాంగమా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ కొద్దే అభివృద్ధి రావాలంటే ఆ తల్లి ఏం చేసిందో ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. ఆ కొద్దే ఆమె జీవితంలో అభివృద్ధి అయింది అంటే ఆ సేవకుడు చెప్పినట్లుగా ఆ సహోదరి చేయడము మనం చూస్తున్నామన్న సంగతిని ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా ప్రభు అడుగుతున్నారు. ఆ ఎండల కాసి పండక ఆహారం లేక ఆ ఊరంతా కొట్టుమట్లాడిపోతూ ఆ ఊరంతా ఇంకా సాగుకు సిద్ధమైపోయింది. ఆ ఊరంతా నరకానికి పోతున్నారు. ఆ ఊరంతా ఆహారం లేక అలమటిస్తున్న సమయంలో దైవజనుడు ఒక సారేపతి విధవరాలు ఇంటికి వెళ్ళిన దేవుడు ఈ రోజున నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. కొద్దిగా ఉందని బాధపడుతున్నావా? కొద్దిలో ఉన్నానని బాధపడుతున్నావా? జీవితంలో సంతోషం లేదని బాధపడుతున్నావా? అయితే నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆ కొద్ది అభివృద్ధి రావాలంటే దేవుని యొక్క దాసుడు ఏమైతే నీతో మాట్లాడుతున్నాడో, దైవ గ్రంథం ఏమైతే నీతో మాట్లాడుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మీతో మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారంగా మీరు చేసినప్పుడు ఆ కొద్దే అభివృద్ధిలోకి రాగలరు అనే సంగతిని ఈ రోజున దైవ జనాంగమా మీతో దేవుని వాక్యం పంచుకుంటూ ఉన్నారు. గమనించండి, ఎప్పుడైతే ఏలియా గారు చెప్పారో, దైవజనుడు చెప్పాడో అంటుంది, అయ్యా నా దగ్గర నీళ్లున్నాయి, నేను పట్టుకొచ్చి మీకు ఇస్తాను, కానీ ఆహారము లేదండి, అంత రొట్టె ముక్క, అంత పిండి, అంత నూనె తప్ప మా దగ్గర ఏమి లేదు, మాది దగ్గర కొద్దిగానే ఉంది, ఆ కొద్దిగానే ఉంది, ఆ కొద్దిలో మేము నా కొడుకు తిని సంచిపోతాం, ఆ తర్వాత మాకేమీ లేదు, ఆ కొద్దే ఉందని ఆమె స్పష్టంగా చెప్పినప్పుడు ఆ కొద్దులోనే దేవుణ్ణి గణపరచు, ఆ కొద్దులోనే దేవుణ్ణి ఆరాధించు, ఆ కొద్దులోనే కృతజ్ఞత కలిగి ఉండు, ఆ కొద్దులోనే దేవుని మహిమపరచు. ఎప్పుడైతే కొద్దులోను దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడతావో ఆ కొద్దే అభివృద్ధి అన్న సంగతిని ఈ రోజున మీడియా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎన్నో సంవత్సరాలుగా మా
జీవితం ఇంతేనా, మా బ్రతుకు ఇంతేనా, సంసారం ఇంతేనా, మా పని పాటలు ఇంతేనా, కష్టపడుతున్నాం, తల్లిదండ్రులు కష్టపడుతున్నాం, కుటుంబం అంతా కష్టపడుతున్నాం, ఎంత కష్టపడినా చిలి సంచులు వేసినట్టుగా అయిపోతుంది, మా బ్రతుకంతా కొద్ది 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 అయిపోతుందని వాపోతూ బాధపడుతూ కుమిలిపోతూ ఎటు వెళ్ళాలో తెలియక వృద్ధిలోకి రావాలంటే, అభివృద్ధి పొందాలంటే ఏమేమి ధరించాలో అర్థం కావట్లేదు. ఈనాడు చాలా మంది వృద్ధిలోకి రావాలంటే ఉంగరాలని, రాళ్ళని రకరకాలు ధరిస్తుంటారు. అంటే వాళ్ళు మహావృద్ధిలోకి రావాలంటే చేయవలసిన పనిని తెలుసా? దేవుడు సేవకుడు చెప్పిన మాట విన్నారు. గమనించండి దైవ జనాంగమా, ఎప్పుడైతే దైవ సేవకుడు చెప్పిన మాట ఆమెందో ఆ కొద్దులోనే అభివృద్ధి రావాలంటే, ఆ కొద్దులోనే నేను వృద్ధులు పొందాలంటే ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాట వింది. నువ్వు భయపడకమ్మా, కొద్దిగా ఉందని భయపడుతున్నావా, కొద్దిగా జీవితం అని భయపడుతున్నావా, కొద్దిగా సంసారం భయపడుతున్నావా, నా ఇల్లు చిన్న ఇరుగ్గా ఉంది ఇదే అని భయపడుతున్నావా, అయితే నువ్వు భయపడవద్దు. నువ్వు పోయి దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే ఆ కొద్దిలోనే అభివృద్ధి నువ్వు పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నారా దైవ జనాంగమా? ఒకసారి ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. మీ సంసార జీవితంలో, మీ వ్యాపార జీవితంలో, మీ పాడి పంటల జీవితంలో మా బ్రతుకు కొద్దిగా ఉందని వాపోతూ కుమిలిపోతూ ఏం చేయాలి అర్థం కాక రకరకాల ప్రయత్నం చేసినటువంటి దైవ జనాంగమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆ కొద్ది పిండి, ఆ కొద్ది నూనె అభివృద్ధిలోకి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3.5 సంవత్సరాలు. అందరూ ఊరంతా కరువైపోయింది, అందరూ పొయ్యిలు ఆరిపోయాయి, ఎవరింట్లో పొగ రాట్లా. కానీ ఈమె ఇంట్లో పొగ వస్తుంది. ప్రతి పగల వేసుకుంటుంది రొట్టె, మధ్యాహ్నం వేసుకుంటుంది రొట్టె, రాత్రి వేసుకుంటుంది. ఆమె కాదు, ఆమె కుటుంబం కూడా ఆ రోజంతా కూడా, ఆ సంవత్సరాలన్నీ కూడా గమనించండి. 3.5 సంవత్సరాలు కరువులో ఒక విధవరాలు పోషించబడింది. ఆ కొద్దులోనే అభివృద్ధి అయిపోతుంది. చాలా మంది అనుకున్నారేమో అక్కడ ఆ ఊర్లో, రే మేము కోటేశ్వర్లో, మాకు పొలం ఉంది, మాకు చాలా పండింది, మా ఇల్లంతా గుల్లైపోయింది, పంట లేదు, అన్ని నాశనం అయిపోయాయి, తిన్నా కూడా అన్నీ అయిపోయాయి, మరి ఆ విధవరాల ఇంట్లో పొగొస్తుంది ఏంటని చాలా మంది పరీక్ష చేస్తుండొచ్చేమో. ఎందుకంటే అందరింట్లో పొయ్యి ఆరిపోయింది కానీ ఈ ఇంట్లో పొయ్యి ఆరిపోలేదేంట్రా, పొగొస్తుంది ఏంట్రా అని ఆలోచన చేసి చాలా మంది చెక్ చేసి ఉండొచ్చు. ఎక్కడొస్తుంది ముసలిదానికి ఆహారం, ఎక్కడొస్తుంది రొట్టె, ఎక్కడొస్తుంది నూనె అని చెప్పేసి ఒకవేళ రహస్యంగా వాళ్ళు చెక్ చేసి ఉండొచ్చు, రహస్యంగా ఆమెను పరిశీలన చేసి ఉండొచ్చు. కానీ ఆ తొట్టులో కొద్దే ఉంది, ఆ నూనె కూడా కొద్దే ఉంది. ఏముందిరా, ఎక్కడ కనిపించట్లేదు, ఒక బియ్యం మూట కానీ గోధుమల మూట కానీ ఎక్కడ కనిపించలేదు, ఎలాగ రోజు ఇవి తింటుందిరా అని అందరూ ఆశ్చర్యపడతారు. ఎందుకు ఆశ్చర్యపడి తెలుసా? మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే దైవ జనాంగమా, ఆ కొద్దులోనే అభివృద్ధి ఆమె చూసింది. కారణం ఏంటి తెలుసా? దేవుని సేవకుడు ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన మాట ప్రకారంగా ఆమె వెళ్ళి ఆ కొద్దే దేవుని సేవకుడికి ఇచ్చింది, ఆ కొద్దే దేవుని కనపరిచింది, ఆ కొద్దే దేవుని మహింపరిచింది. ఎప్పుడైతే దేవుని మహింపరిచిందో దేవుడు కూడా ఆ కొద్దిని అభివృద్ధి చేసి తొట్టులో ఉన్న పిండే, బుడ్డులో ఉన్న నూనె తక్కువ కాకుండా 3.5 సంవత్సరాలు కరువులో విధవరాలను పోషించిన దేవుడి స్తోత్రం. ఈరోజు వాక్యం నీతో కూడా అదే పంచుకుంటుంది దైవ జనాంగమా. అందుకనే ప్రభువు వారు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆ కొద్దే అభివృద్ధి రావాలంటే నీ అభివృద్ధిలోకి రావాల్సినటువంటి విధానము ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమె దేవుని సేవకుడు చెప్పిన మాట, దైవ గ్రంథం చెప్పిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే ఆమె విన్న వెంటనే ఇదిగో ఆ కొద్దులోనే పట్టి రావాలనుకుని ఆలోచన కలిగి ఉంది. ఈనాడు కలిగి ఉన్నప్పుడే కొంతమంది దేవునికి పని చేయలేరు. చాలా మందికి అన్ని కలిగి ఉంటాయి కానీ దేవుని పని చేయలేరండి. నిజంగా కలిగి లేక ఆ కొద్దులోనే ఆమె వృద్ధి పొందిందంటే ప్రియులారా, ఆమె కొద్దులోనే దేవుని కనపరిచింది. ఈనాడు దేవుడు అనేక రీతులుగా నిన్ను ఆస్వాదించి, అనేక రీతిలుగా నిన్ను దీవించి, అనేక రీతిలుగా నిన్ను మహిమపరిచి, అనేక రీతిగా నిన్ను తలగా చేసి, అనేక రీతిలుగా గొప్పవాడిగా చేసినప్పుడు మీరు దేవుణ్ణి కనపరచగలుగుతున్నారా? కానీ ఈ వృద్ధురాలు, ఈ పేదరాలు దేవుణ్ణి కనపరిచింది. ఆమె కొద్దులోనే అభివృద్ధి చూచింది. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున దేవుని వాక్యం తెలుసా? కొద్దే అభివృద్ధిలోకి వస్తుంది. ఈమె ఆ కొద్దిగా ఉన్నది అభివృద్ధిలోకి వచ్చింది. కారణం తెలుసా? ఆమె కొద్దిలోనే దేవాతి దేవుణ్ణి గణపరిచింది. కనుక దేవునికి స్తోత్రం. మీరు గణపరచగలుగుతున్నారా? ఒకవేళ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, మీ సంఘాల్లో మీ సభలు పెట్టినప్పుడు, మీ కూటాలు పెట్టినప్పుడు, సేవకుడు మందిరం కట్టినప్పుడు, లేకపోతే మైక్ సెట్ కావాలన్నప్పుడు, సౌండ్ సిస్టమ్ కావాలన్నప్పుడు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు, అయ్యా ఇదిగో దేవుని పనిలా చేయాలనుకుంటున్నాం, ఇలా ప్లాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం, దేవుని మందిరం కట్టాలనుకుంటున్నాం, లేదా రకరకాల తలుపులు పెట్టాలనుకుంటున్నాం, ఇది లోటు ఉంది సంఘానికి, ఈ డ్రమ్ము లోటు ఉంది, ఇది త్రిబుల్ కాంగో కావాలి, ఇది కావాలి అని చెప్పినప్పుడు మా దగ్గర ఏముందని తప్పించుకు తిరుగుతున్నారు గినా. అయితే ఆ తప్పించుకు తిరగడం వల్ల ఆ కొద్ది
కొద్ది అయిపోయింది కానీ అభివృద్ధి రావటం లేదు. ఎప్పుడైతే దేవుని సేవకుడు నోటంట దేవుని మాటలు చెబుతూ ఈ మందిరం పని చేద్దాం, ఈ సభల పని చేద్దాం, ఈ సువార్త పని చేద్దాం, ఈ వాక్యాన్ని ప్రకటిద్దాం అని ఎప్పుడైతే సేవకుడు చెప్పాడో, నీ సంఘాలు ఎప్పుడైతే చెప్పినప్పుడు ఆ కొద్దిలోనే నువ్వు దేవుని నామాన్ని గణపరచడానికి ప్రయత్నం చేస్తే ఆ కొద్ది అభివృద్ధిలోనికి వస్తుందన్న సంగతిని దైవ జనాంగమా తమరు గమనించండి. అందుకనే ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన మాట కొద్దే అభివృద్ధి అన్న సంగతిని మీరు జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్లో అనేకమైన సత్యాలు ఉన్నాయి కానీ ప్రియులారా, ఇంకొక మాట మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుని పెట్టని చెప్పి ఆ చోట చాలా పచ్చిగా ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగని చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడానికి శిష్యులు చెప్పను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలినటువంటి 5 యావల రొట్టె మొక్కలు పోగు చేయగా 12 గంపల నింపిరి. దేవునికి స్తోత్రం. మీకు అన్నీ తెలుసు కదలు కనుక వాక్యం మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ యేసు ప్రభువు వారు 3 దినాలు కోటాలు పెట్టారు. 3 దినాలు కోటాలు పెట్టి దేవుని వాక్యం ప్రకటిస్తే ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు మనకంటే కోటాలు పెట్టి లైట్లు పెట్టి కిందంతా సాపా చేసి మీకు అందరికీ వాక్యం మీద రండి, ఒకవేళ కింద కూర్చోపోతే కుర్చీలు వేస్తాం రండి అంటే, అప్పుడు ఆనాడు యేసు క్రీస్తు ప్రభువారు సువార్త బోధిస్తుంటే అప్పుడు మైకులా సౌండ్ సిస్టమ్ అలా కొట్టాలా ఏమున్నాయి ప్రియులరా? యేసు క్రీస్తు ప్రభువారు ఒక ఎత్తైనటువంటి స్థలం మీద నిలబడి వాక్యం చెప్తుంటే గమనించండి, వాక్యం చెప్తుంటే అప్పుడు మైకులు కానీ ఏమి లేదు. 5,000 మంది పురుషులు అక్కడ, 5,000 మంది పిల్లలు అక్కడ ఉంటే 5,000 మందికి దేవుని వాక్యం బోధిస్తుంటే ఎవరు సప్పుడు చేయకుండా జాగ్రత్తగా దేవుడి మాటలు ఆలకిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో గమనించండి, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్ పెట్టి పెద్ద పెద్ద మైకులు పెట్టి ఇంచుమించు మరి ఒక 100 మందికో 200 మందికో సువార్త చేస్తుంటే ఆ వెనకాల ఉన్న వాళ్ళకే ఈ వాక్యం అర్థం కావట్లేదు. యేసు క్రీస్తు ప్రభువారు చిన్న బండ మీద కూర్చుని ఆయన వాక్యం బోధిస్తుంటే అందరూ సైలెంట్గా ఉన్నారు. 3 దినాలు నోరు మెదపల, ఏ మాట అల్లా, ఇల్లు ఏమైపోయిందో, పిల్లలు ఏమైపోయారో, సంసారం ఏమైపోయిందో, కోళ్ళు ఏమైపోయో, కుక్కలు ఏమైపోయో పట్టించుకోలేదు. 3 రోజులు యేసు క్రీస్తు ప్రభు నోరి నుండి వచ్చినటువంటి ఆ కలిగిన మాటలు వారు ఆలకించినప్పుడు యేసుప్రభు అన్నారు, ఇదిగో 3 రోజులు అయిపోయింది కదా, మీరు వెళుతున్నప్పుడు మార్గంలో పడిపోతారేమో, కళ్ళు తిరిగి కింద పడిపోతారేమో, 3 రోజులు మీరు ఏమీ భోజనం చేయలేదు. కాబట్టి ఇదిగో శిష్యులారా వీళ్ళందరికీ ఆహారం పెట్టండి అన్నప్పుడు పెద్దలు అన్నారు, అయ్యా మా దగ్గర ఏమీ లేవన్నారు. పెద్దలు మా దగ్గర ఏమీ లేవన్నారు. అంటే వీళ్ళు తెచ్చుకునే అన్నీ కూడా తినేసి ఉంటారన్నమాట. మీటింగ్ జరుగుతుంటే తినేసి ఉంటారన్నమాట, ప్రార్థన జరుగుతుంటే తినేసి ఉంటారన్నమాట, వాక్యం చెప్తుంటే తినేసి ఉంటారన్నమాట. అయితే ఎప్పుడైతే మా దగ్గర ఏమీ లేవని పెద్దలు చెప్పినాడు, ఒక చిన్న పిల్లవాడు, దేవునికి స్తోత్రం, బాబు నువ్వు కోటానికి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, యేసుప్రభు మాట వెంటకి వెళ్తున్నావు, జాగ్రత్త, ఇదిగో నేను కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఇస్తాను, ఆకలేసినప్పుడు తినరా నాయన అని చెప్పి వాళ్ళ అమ్మ మూట గట్టిచ్చిందేమో, ఆ మూట పట్టుకొచ్చాడు. యేసు ప్రభు మాటలు వింటున్నాడు. జుంటె తీయని దారుల కంటే విలువైన దేవుని మాటలు వింటున్నాడు, రుచికరమైన మాటలు వింటున్నాడు, విలువైన మాటలు వింటున్నాడు, బ్రతికించే మాటలు వింటున్నాడు, జీవము కలిగిన మాటలు వింటున్నాడు, పరలోకం తీసుకెళ్లే మాటలు వింటున్నాడు, బాగుపడే మాటలు వింటున్నాడు, వృద్ధులోకి తీసుకెళ్లే మాటలు వింటున్నాడు. ఎప్పుడైతే వృద్ధులోకి తీసుకెళ్లే మాటలు విన్నాడో ఈ తెచ్చుకున్నటువంటి రొట్టెలు తెచ్చుకున్న చేపలు ఏమాత్రం కలపగా ఆ మూట అట్టే ఉంచాడు. దేవునికి స్తోత్రం. మరి పెద్దలు అందరూ తినేశారు ప్రియులారా. పెద్దలు తెచ్చుకునేటవన్నీ కూడా తినేశారు. కానీ ఈ పిల్లవాడు యేసు ప్రభు మాటలు వింటూ, యేసు ప్రభు వాక్యం వింటూ జాగ్రత్తగా ఆలకించిస్తూ యేసు ప్రభుతో ఉండిపోయాడు. కానీ ఇంకా రొట్టె కానీ ఆ మాంసం కానీ ఆ చేపలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా యేసు క్రీస్తు వైపు చూశాడు. ఎప్పుడైతే 3 రోజులు అయిపోయిందో అప్పుడే 3 రోజులు అయిపోయిందా అనుకున్నాడు. అప్పుడు అందరూ అన్నారు, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే, మేము తెచ్చుకున్న తినేసామండి అన్నారు. ఎప్పుడైతే అన్నారో అయితే ఆ కుర్రవాడు తినలేదు కదా, ప్రభు మాటలు విన్నాడు కదా, దేవుని వాక్యం తిన్నాడు, జుంటె దేనిదారుల కంటే విలువైన మాటలు తిన్నాడు కనుక ఈ ఆహారం పక్కన పెట్టాడు. ఆహారం పక్కన పెడితే ఎప్పుడైతే పక్కన పెట్టాడో అప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గర రొట్టెలు లేవా అంటే, మా దగ్గర ఏమీ లేవంటే, ఆ చిన్న పిల్లవాడు అయ్యో 3 రోజులు ఉపవాసం ఉన్నాను కదా, ఆకలేస్తుంది ఇప్పుడు తిందామని దాచుకున్నవాడు కాదు ప్రియులారా, దాచుకున్నవాడు కాదు. ఎప్పుడైతే తిందామని దాచుకున్నవాడు అయితే మరొకరైతే 3 రోజులు ఆకలి ఉన్నాయి కదా తినేద్దామని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడకుండా మౌనం ఉందరు. ఈనాడు అనేక మంది అమ్మా ఈ పని చేద్దాం, మీ దగ్గర ఏమైనా ఉందా, మాట్లాడరు, అసలే ఈ దగ్గర ఉంది చేతులు ఎత్తండి, అసలే మాట్లాడరు సంఘంలో.
ఈ దగ్గర ఏమైనా చేయగలరా దేవుని కొరకు అంటే ఎవరు మాట్లాడరు. కానీ కుర్రవాడు నిజంగా 3 రోజులు ఉపవాసం ఉండి దేవునితో ఉన్నప్పుడు 4వ రోజున ప్రభుతో ఉన్నప్పుడు అంటున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే అందరూ మౌనుగున్నా తప్ప కానీ ఈ కుర్రవాడు యేసు ప్రభుకి ఇవ్వాలి. నేను మహా అభివృద్ధి రావాలంటే నా కొద్దిగా ఉన్నది యేసు ప్రభు చేతిలో పెట్టాలని ఆలోచన కలిగి ఆ కొద్దినే తీసుకెళ్లి ప్రభులో పెట్టాడు. ఎప్పుడైతే ప్రభులో పెట్టాడో గమనించండి, మీకు వాక్యం బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే అన్నాడు, నా దగ్గర ఉన్నాయండి రొట్టెలు చేపలు, దేవునికి స్తోత్రం. ఒక చిన్న పిల్లవాడు చెప్పిన మాట అండి, నా దగ్గర ఉన్నాయి ప్రభువా, నా దగ్గర నీ ప్రజలు పెట్టడానికి, నీ చేతిలో పెట్టడానికి నా దగ్గర ఉందని ఒక చిన్న పిల్లవాడు ఇదిగో ఆ కొద్దిగా ఉన్నదాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రభులో పెట్టాడు. ఆ కొద్దే తన జీవితంలో అభివృద్ధి చూశాడు. దేవునికి స్తోత్రం. గమనించండి దైవ జనాంగమా, ఈ రోజున ఎందుకు ప్రభువారు ఈ సబ్జెక్ట్ నీతో మాట్లాడుతున్నా తెలియదు కానీ ఇదిగో చిన్న పిల్లవాడు, అయ్యో తినవలసిన వాడు, ఆకలేసిన వాడు, అతను దాచుకోవలసిన వాడు, చెప్పకుండా ఉండవలసిన వాడు ఉండలేకపోయాడు. నా దగ్గరనే ప్రభువా, నా కొద్దినే నువ్వు అభివృద్ధి చేస్తావన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రోజున దైవ వాక్యాన్ని విన్నటువంటి దైవ జనాంగమా, ఆ కొద్ది అభివృద్ధి రావడానికి కారణం ఏంటి తెలుసా? ఆ కొద్దిని తీసుకుని వచ్చి ప్రభువారి చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఈ రోజున నీతో దేవుని వాక్యం ఉంది, కొద్దే అభివృద్ధి. మళ్ళీ చెప్తున్నాడు దేవునితోటి, కొద్దిగా ఉన్నదే అభివృద్ధి రావాలంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. ఈనాడు అనేక మంది వడ్డీకి ఇస్తారు కదా, వడ్డీకి ఇస్తే అవి వడ్డీ వస్తుంది, లాభం వస్తుందని వెళ్తారు కదా. అలాగే యేసు ప్రభు దగ్గర పెట్టు, తప్పగా నీవు ఆ కొద్దిగా ఉన్నదే మహా అభివృద్ధిలోనికి వస్తావు. 5 రొట్టెలు కొన్ని చేపలు 5,000 మంది తినగా ఎంత అభివృద్ధి అండి దేవుని బిడ్డలారా. 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు వారు నింపారు. అంటే ఆ కొద్దిగా ఉన్నది యేసుప్రభు వారి చేతిలోకి వచ్చింది, యేసుప్రభు వారి పనికి వచ్చింది, యేసుప్రభు వారి ప్రజలకు వచ్చింది, యేసుప్రభు వారి సువార్తకు వచ్చింది, యేసుప్రభు వారి దైగని చేతిలోకి వచ్చింది. ఆ కొద్దే దైవ జనాంగమా ఆ కుర్రవాడి జీవితంలో అభివృద్ధిని చూచింది. ఒరే ఎవర్రా ఈ రొట్టెలు ఇచ్చిందంటే పలానా కుర్రవాడు. అయితే 12 గంపలు ఎత్తారు, 12 గంపలు ఎత్తి ఆ కుర్రవాడి ఇంటికి బయటకు పండరా, ఎందుకంటే ఆ కుర్రవాడు కొద్దిగా ఉన్నది నా చేతిలో పెట్టాడు, ఆ కొద్ది మీ ఆకలి తీర్చింది, ఇప్పుడు ఆకలి తీర్చింది కనుక ఆ కుర్రవాడి ఇంటికి పంపించండి అని దేవాదేవుడు చెప్పగానే ఆ కొద్దిగా ఉన్న రొట్టెలు అభివృద్ధిలోకి వచ్చింది. దైవ జనాంగమా నీతో మాట్లాడుతున్నాడు, నీ కొద్దిగా ఉన్నది దేవుని పరిచర్య కొరకు వాడితే అభివృద్ధిలోనికి వస్తాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దైవ జనాంగమా తప్పక మనము అభివృద్ధిని చూస్తామన్న సంగతిని ఈ రోజున మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వింటూ బలపరచబడుతున్నటువంటి ప్రియమైన వారలారా, మీకున్న కొద్దిని దేవుని కొరకు ఉపయోగించండి, మీకున్న కొద్ది జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించండి, మీ సమయం కూడా కొద్దిగా దేవునికి ఉపయోగించండి. నీ సమయం అంతా అభివృద్ధిలోకి వస్తుంది. నీ సంసారాన్ని కూడా దేవుని కొరకు ఉపయోగించండి. మీ పని పాటలు దేవుని కొరకు పక్కన పెట్టుకుని దేవుని కొరకు కొద్ది సమయాన్ని ఉపయోగించండి. ఆ కొద్ది సమయమే తప్పగా నీ జీవితంలో మహా అభివృద్ధిని చూడగలరు అనే సంగతిని ఈ రోజున దైవ కృప ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదిగో ఎన్నో సంవత్సరాలుగా మా బ్రతుకు కొద్దిగా ఉంది, మా సంసారం కొద్దిగా ఉంది, మా ఇంట్లో బియ్యం కొద్దిగా ఉన్నాయి, మా ఇంట్లో బట్టలు కొద్దిగా ఉన్నాయి, మా ఇంట్లో సరుకులు కొద్దిగా ఉన్నాయని వాపోతున్న వారిలా ఆ కొద్దిగా ఉన్నది అభివృద్ధి రావాలంటే, ఆ కొద్దిగా ఉన్నది అభివృద్ధి రావాలంటే జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎన్నాటిలో వారు 10వ వంతు దేవుని కొరకు ఇచ్చారని బైబిల్ రాయబడింది. సోపులో సొంపులో అన్నిట్లో కూడా 10వ వంతు ఇచ్చారని దేవుని కొరకు. మరి మనం చేయగలుగుతున్నామా ఆ పనులు అంటే అభివృద్ధి ఎక్కడ వస్తుంది? మన కాసిన చెట్లు మనమే తినేస్తాం, మనం తెచ్చుకునే సామాగ్రి మనమే తినేస్తాం. కానీ ఆ కొద్దిలో దేవుని దగ్గర పెడితే అది అభివృద్ధి అవుతున్న సంగతి మనుషులకు అర్థం కావట్లేదు. అందుకని ఈ రోజున కొద్దే అభివృద్ధి. గమనించండి, సారేపద గ్రామ విధవరాలు కొద్ది రొట్టె ముక్క దైవ సేవకుడు పెట్టింది. దేవుని సేవకుడికి పెట్టినట్లయితే దేవుడికి పెట్టినట్టే. కాబట్టి ఎప్పుడైతే కొద్దిగా పెట్టిందో ఆ కొద్ది 3.5 సంవత్సరాలు కరువులో ఆమె పోషించబడింది. కొద్దే ఆమెకు అభివృద్ధి. ఈ కుర్రవాడు కూడా కొన్ని రొట్టెలు పట్టుకెళ్ళాడు, కొన్ని చేపలు పట్టుకెళ్ళాడు, ఆ కొద్ది ప్రభు చేతిలో పెట్టాడు, అభివృద్ధి చూచాడు. గమనించండి, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇంతవరకు నువ్వు ఏ పనైనా సరే దేవుని కొరకు వాడబడకపోతే, దేవుని కొరకు చేయబడకపోతే మన జీవితంలో అభివృద్ధి అంటూ రాదన్న సంగతిని ఈ రోజున ప్రభు పక్షంగా నేను సూటిగా మీతో మనం చేస్తున్నాను దైవ జనాంగమ్మ. కాబట్టి ఈ రోజున కొద్దే అభివృద్ధిలోకి రావాలంటే వీళ్ళు ఏమేమి చేశారో మీరు గమనించారు. ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనం చూడండి. నేను రాకమునుపు నీకుండినది కొద్దే లేకపోతే కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. దేవుడు రాకముందు నీకు కొద్దే,
దేవుడు వచ్చిన తర్వాత మహా అభివృద్ధి. ప్రైజ్ ద లార్డ్. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అయితే ఇంతవరకు దేవుని ఇంట్లోకి రాలేదేమో, దేవుని కుటుంబంలోకి రాలేదేమో, దేవుని జీవితంలో రాలేదేమో. ప్రభు రాకముందు నీకున్నది కొంచెమే కొంచెమే కొంచెమే. బైబిల్ చదువుకున్నట్లయితే అయితే ప్రభువారి ఇంటికి వస్తే మహా అభివృద్ధి. ప్రభువారి నీతో ఉంటే అభివృద్ధి, నీ ఇంట్లో ఉంటే అభివృద్ధి, నీ పంటలో ఉంటే అభివృద్ధి, నీ ఆశీర్వాదము ఇవ్వగలిగిన దేవుడని సంగతిని ఈ రోజున నేను మనం చేస్తున్నాను. కాబట్టి ఈ రోజున కొద్దే అభివృద్ధి. నేను రాకముందు, ప్రభు రాకముందు నీకున్నది కొంచెమే. ఆ కొద్దే అభివృద్ధి రావాలంటే దైవ జనాంగమా దేవుని మాట వినండి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయండి. విధవరాలు దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసింది. ఆవిడ మహాభివృద్ధి. ఇంత రొట్టు ముక్క, ఇంత నూనె 3.5 సంవత్సరాల వచ్చిందండి. తొట్టులో ఉన్న పిండి తరగలేదు, బుడ్లో ఉన్న నూనె అయిపోలేదు. ఇదిగో ఈ కుర్రవాడు కూడా రొట్టెలు పట్టుకెళ్ళాడు, చేపలు పట్టుకెళ్ళాడు, ప్రభు మాట విన్నాడు, తినలేదు, దేవునికి ఇచ్చాడు, దేవుని చేతిలోకి వెళ్ళింది. ఆయన చేతిలోకి వెళ్ళగానే ఆ కొద్దే అభివృద్ధి అయింది. నీ వస్తువు కూడా, నీ జీవితం కూడా, నీ కుటుంబం కూడా, నీ పాడి పంట కూడా ప్రభు చేతిలోకి రావాలి. ప్రభు చేతిలోకి ఎప్పుడైతే వచ్చిందో మహా అభివృద్ధి నేను చూస్తాను. అలా చూడాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువారు నిన్ను మహా అభివృద్ధిలో తీసుకురాబోతున్నాడు. ఈ వాక్య ప్రకారం నువ్వు కూడా నచ్చినట్లయితే చేద్దామా, చేసుకుందామా? అలా చేసుకునే ఫలమైతే ఈ మహా అభివృద్ధిలోకి మీరు రావాలని నా ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తెలారా, నా కుమారులారా, నా పిల్లలారా, నేను కన్న పెంచిన వారులారా, ఇదిగో మీరు అభివృద్ధిలో ఉండాలని నా కోరికను దేవుడు వాపోతున్నాడు. కనుక మీరు అభివృద్ధిలో రావాలంటే గమనించండి, మీరు అభివృద్ధిలో రావాలంటే, ఆ కొద్దే వృద్ధిలోకి రావాలంటే దేవుడు చెప్పినట్లుగా మీరు కూడా చేయండి. మీ కొద్దిగా ఉన్నటువంటి మీ జీవితం మహా అభివృద్ధి పొందుతుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆశీర్వదించబడతారు, మీ ఉద్యోగాల్లో ఫలిస్తారు. నువ్వు తెచ్చిన డబ్బులన్నీ కూడా అభివృద్ధిలో ఉంటాయి. ₹1 వెనకేసుకుంటావు, ఏదో కొనుక్కుంటావు, అన్ని ఇల్లంతా నింపుకుంటాం. అట్టి కృప దేవుడిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువారు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువారు మిమ్మల్ని నిండారుగా మహా అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ఇంతవరకు మీరు వాక్యం విన్నారు కదా. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తామండి. మహాగణుడ, మహోన్నతుడు, నీకు వందనములు, స్తోత్రము చెల్లించున్నాను ప్రభా. నైనా ఇదిగో తండ్రి, వాక్యం విన్నా మీ బిడ్డలందరినీ దీవించండి. వారికి ఉన్న వ్యాధులు, బాధలు దూరపరిచినండి తండ్రి. వారికి ఉన్న సమస్యలన్నీ తీసివే తండ్రి. నీకు వందనములు నైనా తండ్రి. టీవీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించు ప్రభా తండ్రి. నాయన ఇంకో తండ్రి, దైవ కృప ద్వారా ఏ బిడ్డ అయితే నీ వాక్యం ఏంటుందో తండ్రి, ప్రతి బిడ్డను తండ్రి మీరు మార్చి తండ్రి. కానీ ఇంకమంది ప్రభా మీరు మార్పు లేని బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని మార్చండి తండ్రి. ఈ టీవీ ద్వారా ప్రభా వాక్యమిని ప్రభా అనేక మంది బిడ్డల్ని మార్చి తండ్రి నీ కృపలో ఆ బిడ్డలు వాడుకో తండ్రి. నీకు వందనాలు చెల్లించున్నావు ప్రభా. ఇదిగో నాయన తండ్రి, చిన్న ప్రార్థనని సన్నిధి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలము దయచేతనని యేసయ్య పుణ్యపాదాలు అట్టుకుని వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దీవెన మీకును మీ కుటుంబాలకు మహా అభివృద్ధిలోకి రాబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి సదా తోడుగా ఉండి రక్షించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.